పూర్వము తారకాసురుడు అనే రాక్షసుడు శివుని గురించి ఘోరంగా తపస్సు చేసి దేవతలను నిర్జించే శక్తిని సంపాదించుకున్నాడు. ఆ వర గర్వము చేత ఆ తారకాసురుడు దేవతలపై యుద్ధం ప్రకటించి ఇంద్రుని యొక్క సామ్రాజ్యాన్ని మరియు యక్ష యామ గామ అందరినీ కూడా వారందరినీ ఓడించి క్షితపతులను చేసినాడు. అంటే వారి యొక్క ఆసనాలను ఉద్వాసన చేసినాడు. ఈ విధంగా తారకాసురునికి భయపడినటువంటి దేవతలు, రాక్షసులు, మునులు అందరూ కూడా తిరిగి పరమేశ్వరుని దగ్గరికి పోయి వేడుకున్నారు. ఏమని? అయ్యా పరమేశ్వర, మమ్మల్ని రక్షించు, ఈ తారకాసురుడు మమ్మల్ని చాలా క్షోభ పెడుతున్నాడు అని కోరగా పరమశివుడు ఈ విధంగా చెప్పినాడు. నేనిచ్చితి తారకునికి వరంబు ఆ ఘోర తపస్సుకు మెచ్చి, ఆ తపస్సు చేయుట అసాధ్యముగాన నే ఆ తపస్సుకు మెచ్చి ఇచ్చితి వరంబుగాన నే మీకు ఇచ్చేదన్ ఒక మాట, ఆ మాట చేత ఆ తారకుడు నశించును కాక అని ఆ పరమశివుడు తారకునికి తాను ఇచ్చిన వరముల గురించి చెప్పినాడు. అతల ఆకాశము, పృథ్వీ మరియు యక్ష గామి జంతువుల చేత కానీ, యక్షుల చేత కానీ, గంధర్వుల చేత కానీ, వీళ్ళందరి మనుషుల చేత కూడా వీరందరి చేత నేను వధించబడను. కాకపోతే అతడికి మరణం అనేది తథ్యం కాబట్టి అతనికి మరణం ఉన్న రూపము ఒక కోటి సర్పలింగ స్వరూపమైనటువంటి సర్పము చేత అతడు మరణించును అని చెప్పగా, అది ఎప్పుడు జనించును స్వామి అని దేవతలు మునులందరూ కూడా అడిగినారట. అప్పుడు పరమశివుడు ఈ విధంగా చెప్పినాడు. నా భుజంగుడు అసనుడై నన్ను వేడగా క్షీరామృతమందు సహస్రపడగల నాగు మమ్ములను ఆసీనతను గంచగన్ నాగుకు నేనిచ్చితి వరంబు పుత్రుడై జనింతుగాకాయని ఆ పార్వతికి ఆ సహస్ర పడగలతో ఉన్నటువంటి ఆ పాము సుబ్రహ్మణ్యేశ్వరుడుగా జన్మించినది. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు జననము ఎప్పుడైతే జరిగిందో ఆకాశము, భూమి అంతా కూడా పులకరించింది. తారకుడు భయభ్రాంతులకు గురై దిక్కులు పిక్కటిల్లేలా రోదన చేసినాడు. ఆ సమయమున దేవతలందరూ కవ్వించి ఆ యొక్క తారకుడిని ఉసిగొలిపినారు సుబ్రహ్మణ్యేశ్వరుని మీదకి. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆ యొక్క త్రిశూలము, విల్లు ధరించి ఆ యొక్క తారకుడిని సంహరించినాడు. అయితే తారకుడు తన లోపల అంటే పరమశివుడు మెచ్చి ఆత్మలింగాన్ని ఇచ్చినాడు. ఈ ఆత్మలింగాన్ని ఆ తారకుడు కంఠంలో మ్రింగి ఉండినాడు. ఎప్పుడైతే ఈ యొక్క శిరస్సు అనేది ఈ త్రిశూలము చేత వాటిని సంహరించినాడో ఆ యొక్క ఆత్మలింగము 5 ముక్కలుగా వేరు ప్రాంతంలో పడినది. అలా వేరు ప్రాంతంలో పడినటువంటి ప్రాంతాలను పంచారామాలుగా చెబుతూ ఉన్నాము. అటువంటి దాంట్లో మొట్టమొదటి ఆరామం వచ్చేసి అమరారామము, క్షీరారామము, భీమారామము. అయితే ఇందులో అత్యంత ఆశ్చర్యమైన విషయం అంటే క్షీరారామము, అమరారామము, ద్రాక్షారామము, భీమారామము, కుమార భీమారామము, ఈ 5 క్షేత్రాలు కూడా అత్యంత ప్రాముఖ్యతను గాంచి నేటికి కూడా ప్రశస్తి నొందుతూ ఉన్నాయి. అందులో
అమరారామము ఇంద్రుడి చేత నిర్మించినటువంటి అమరారామం. ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క ఆరామం గురించి చెప్తాం. వచ్చేటి వారము అమరారామం గురించి సంపూర్ణంగా చెప్తాము. ఈ యొక్క అద్భుతమైనటువంటి పంచారామాలు ఈ యొక్క తెలుగు దేశానికి, తెలుగు ప్రాంతానికి, తెలుగు భాషను బాగా విరివిగా వాడే ఈ యొక్క జనులకు ఆస్వాదాన్ని, ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని అనేకము ప్రసాదిస్తాయని ప్రతీతి. కావున ఈ పంచారామాల యొక్క ప్రశస్తి పురాణములలో స్కందుడు కానీ, తర్వాత అత్యంత పురాతనమైన అగస్త్యుడు కానీ, వశిష్ఠుడు కానీ వీరందరూ ఏమి చెప్పినారంటే ఒకే మాట చెప్పినారు. ఆత్మలింగము గైకొనిన తరకుడు తారల లోకములో కేగినాడుగాన ఆ తారకుడు ఆత్మలింగమును వసంగుటకై ఘోర తపమును చేసి రుద్రుణ్ణి మెప్పించిన్. ఆ శివుడు సంతసించి ఇచ్చిన ఆ ఆత్మలింగము నేడు ప్రాశస్త్యముతోడ గుణగణ ప్రాతినిధ్యముల చేత వెలుగొందెన్గాదా. ఈ విధంగా తారకుని యొక్క వృత్తాంతము ఆరామాలకు ప్రతీతి. జై పరమేశ్వర, జై శంకర, జై హో మహాదేవ.